కంసుని కడతేర్చిన దేవకి కుమారుడు, ధర్మానికి దారి చూపిన శ్రీకృష్ణ పరముడు, అసత్యాన్ని అణచిన అసలైన యోధుడు, అన్నిది చేసిన మాయలో మోసిన ముత్యము. అయ్యచ్చరణం మధురలో అడుగు పెట్టిన కృష్ణుడు, గోకులం నుండి మధురకు అడుగులు వేశాడు. కంసుని పిలుపు కూడా కల్మషమే అనే చెప్పాడు. బలరామునితో పాటు బయలుదేరిన ధైర్య వీరుడు, జైలుకే పుట్టిన గాడే నిజంగా శక్తివంతుడు. మల్ల యుద్ధంలో సేనలను ఓడించాడు, కంసుని కోపం మండి మనసుని పొగలేశాడు. అవమానాల్ని తట్టుకున్న వాసుదేవసుతుడు, నిగ్రహంతో నిధానం తుది దెబ్బ కోసం ఎదురు చూచెడు. కంసుని సంహారం ఘట్టం, సింహాసనంపై కూర్చున్న కంసుడిని చూచెడు. కన్నులలో తాపమే కాక పాలకు ముగింపు తెచ్చెడు. ఊపిరి ఆగిపోయేలా ఒకే ఒక్క దెబ్బతో అహంకారాన్ని తలకిందలు చేశాడు అద్భుత బలంతో. అన్నగారిని బంధించిన దుర్మార్గుడిని, జైలులో ఉన్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచెడు. కృష్ణుని చేతిలో పాపానికి పతనమై ధర్మాన్ని నిలబెట్టిన దివ్యావతారమాయే. హత్తుది పల్లవి. కంసుని సంహారం కేవలం శౌర్యగాథ కాదు, అంతో ధర్మ రక్షణ యుద్ధం దానికి స్వరూపం.